మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళినప్పుడు, ఒకవేళ పాపం చేసుకుని ఉంటే ఆ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ యమదూతలు పెట్టేటటువంటి బాధ అనుభవించలేక వాళ్ళు బాధపడతారు. అదే వాళ్ళు జీవించి ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి నరకయాతనలు ఉంటాయి. ఇలాగా మోసాలు చేయడం కానీ, ద్రోహం చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, ఎవరినన్నా కొట్టడం కానీ, తిట్టడం కానీ, పరోక్షంగా తిట్టడం కానీ, ప్రత్యక్షంగా తిట్టడం కానీ, కొట్టడం కానీ, అన్యాయం చేయడం కానీ, ధనాన్ని దొంగతనం చేయడం కానీ, మద్యం తాగడము, మాంసం తినడము, పరస్త్రీ వ్యామోహాలు కింద వెళ్ళిపోవడము, ఇలాంటి వాటిని గనక చెయ్యకూడదు అని చెప్పి తెలుసుకొని ఉన్నట్లయితే, మామూలుగా తెలియడం వేరు, మనము మంచి అలవాట్లు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలా చెప్పిన అలవాట్లని చాలామంది పాటిస్తూ ఉంటారు. కానీ ఈ ఫలానా రకమైనటువంటి పనులు చేసినందువల్ల నరకానికి వెళ్తాము అని ఇలాంటి పురాణాల ద్వారా మనం విన్నట్లయితే, ఇవి ప్రామాణిక గ్రంథాలు కాబట్టి విన్నట్టయితే అది ఇంకా మన మస్తిష్కంలో నాటుకొని అస్సలు చెడు అనేటటువంటి వైపుకి తావు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది.